ఈ రోజున విజయవాడ నడిబొడ్డులో పేదల పాలిటి పెన్నిధి, విజయవాడ టైగర్, విజయవాడ బెబ్బులి మా అన్న వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని మరి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో రంగా గారి ఆరాధ్య దైవమైన మా అన్నగారి జిల్లాకి పేరు పెట్టాలని మెమోరాండం ఇవ్వడానికి రాధారంగం మిత్రమైన లాదేరులో సుమారు 50 కార్ల ర్యాలీతో మేము అక్కడ బాలసౌరి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారన్నారు. ఉన్నా లేకపోయినా బాలసౌరి గారికి మేము మా మెమోరాండం అందజేసి మా వాణిని వినిపించడం కోసం ఈ రాధారంగం మిత్రం శ్రేణులు అన్ని చోట్ల నుంచి నేను ఎక్కడైతే కమిటీ చేశానో అందుబాటులో ఉన్న పొన్నూరు, బాపట్ల, చీరాల, చెవులూరుపేట, గుంటూరు, గుడివేడ మొత్తం అన్ని చోట్ల కూడా తరలి వచ్చి సుమారు 50 కార్ల ర్యాలీతో మేము మరి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. దారి మధ్యలో ఇక్కడ మాకు అత్యంత ఆప్తులు మరి దామోదరం గారు కానీ, మరి రాజినాల బాజీ గారు, మొదటి నుంచి రంగా గారి విధేయులు, కుటుంబరావు గారు, మొదటి నుంచి రంగా గారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఈ యొక్క విజయవాడ నడిబొడ్డులో రామలింగేశ్వర నగర్ కట్ట మీద రంగా గారి పార్కుకి ఆ మహానుభావుడికి నా చేత వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు భాగస్వామ్యంలో మాకు ఈ అవకాశం కల్పించిన బాజీ గారికి కానీ, దామోదరం గారు అందరితో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదేమైనా మన ఆశయం రంగా గారి జిల్లా పేరు పెట్టేంత వరకు రాధారంగం మిత్రులను అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉంటాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి మన గెలుపుకి రంగా గారి అభిమానులు 100% కృషి చేశారు. రాధారంగం మిత్రం కీలక పాత్ర పోషించింది కాబట్టి వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి తప్పకుండా మా రంగా గారి అభిమానుల్ని నిరుత్సాహపరచుకుని ఆశ నెరవేరుస్తారని, మమ్మల్ని ఆనందపరుస్తారని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మెమోరాండం ఇస్తానికి బయలుదేరుతాం. ఆరాధ్య దైవం, పేదల పాలిటి పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల మతాలకు అతీతంగా అందరూ వాళ్ళు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని రాధారంగం మిత్రం 2 రాష్ట్రాల అధ్యక్షుడు నేను ఎక్కడైతే అన్ని చోట్ల కమిటీలు వేసానో ఆ కమిటీలందరూ కూడా చీరాల, పొన్నూరు, బాపట్ల, గుంటూరు, ప్రత్తిపాడు, మరి గుడివేడ, అవినిగడ్డ, పామర్రు, చల్లపల్లి అన్ని నియోజకవర్గాల నుంచి మరి తరలి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా రాధారంగం మిత్రం మొట్టమొదటిసారిగా మహిళల కమిటీ వేసాము కృష్ణా జిల్లాకి. ఆ కృష్ణా జిల్లా రాధారంగం మిత్రం కమిటీకి రాధారంగం మిత్రుల అధ్యక్షురాలుగా కృష్ణా జిల్లాకి లంకెశెట్టి నీరజ గారు మరి కొంతమంది మహిళలు అన్ని కులాలను ప్రాతినిధ్యం కల్పిస్తూ అందులో తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి నేను పిలుపుగా అందుకుని రంగా గారి మీద ఉన్న అభిమానంతో చుట్టుపక్కల ఉన్న మరి ఏదైతే నేను నియోజకవర్గాలు కమిటీ వేశానో వాళ్ళందరూ కూడా దాదాపు 40 కార్ల ర్యాలీతో సుమారు 200 మందితో మేము తరలి వచ్చి ఇక్కడ బాలసౌరి గారికి విన్నపం ఇవ్వటం, ఆయన తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి నేను మన జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని చర్య తీసుకున్నాను హామీ ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి రంగా గారి జిల్లా పేరు పెట్టించకుండా సాధించుకోవడానికి అందరం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు రాధారంగం మిత్రం రాష్ట్ర అధ్యక్షుడు మేమందరం కూడా ఇక్కడికి జనసేన జనవాణి కార్యక్రమానికి వచ్చామండి. ఎందుకంటే మన జిల్లా కృష్ణా జిల్లా కాకుండా రంగా గారి జిల్లాగా పేరు నమోదు చేయాలని ఒక అర్జీని సమర్పించవచ్చు ఇక్కడికి బాలసౌరి గారికి. ఎందుకంటే ఈ రోజు నా రంగా గారు అనే వాళ్ళు అందరికీ అప్రమిత్రుడు, ప్రతి కులానికి సంబంధించిన వాడు, అన్ని కులాలు కలుపుకుంటూ పోయిన వ్యక్తి. ఆయన కాపు కులసుడైనా అన్ని కుల సమన్వయం చేసుకుంటూ ఆయన అందరికీ ముస్లిమ్స్కి పెద్దగా, క్రిస్టియన్స్ అన్నిటికీ అన్ని కులాల వారికి సమన్వయం చేశారంట ఆయన బతుకున్నారు. అలాంటి వ్యక్తిని మా అందరికీ కూడా ఆరాధ్య దైవం. అలాంటి కాపు కులంలో కూడా నా అధ్యక్షులు భావిస్తున్నాను. ఈరోజు మేము అందరం కూడా ఈ కృష్ణా జిల్లాకి రంగా గారి జిల్లా గారి పేరు నమోదు చేయాలి, వంగవీటి మోహన్ గారి జిల్లాగా పేరు నమోదు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్జీ సమర్పించామండి. ఈరోజు బుల్లెట్ ధర్మారావు మనందరినీ కూడా సమయం కలుపుకుంటూ 500 మంది మహిళలు, 500 మంది జనాలతో వచ్చాను. 50 కార్లు వేసుకుని వచ్చామండి, 50 కార్లు వేసుకుని వచ్చాము. ఎందుకంటే కేవలం మాతో కలిసి విషయాన్ని ఆయనకి తెలియజేయాలి, మా అందరి అభిష్టము అభ్యర్థన తెలియజేయాలని వాట్సాప్ దృష్టి తీసుకురావాలనే విషయాన్ని వచ్చామండి. వచ్చిన మా మహిళలందరూ కూడా ప్రణామాలు. మా బ్రదర్స్ అందరికి కూడా నాతో పాటు వచ్చిన మా బ్రదర్స్ అందరికి కూడా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. పొద్దు నుంచి మీరందరూ కూడా చాలా గట్టిగా రావాలని అంత ఉత్సాహంగా వచ్చారని ఇంకా నేనే లేట్కి వచ్చాను, 10కి వచ్చాను. వీళ్ళందరూ కూడా 9 కల్లా వచ్చి రెడీగా ఉన్నారు. నేనైతే నిజంగా రంగా గారి ఆశయాన్ని ముందుకు తీసుకోవడానికి అభిమానులు చాలా మంది ఉన్నారు. అలాంటి రంగా గారికి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, ఆయన పేరు మర్చిపోయింది. అందుకనే నామరాలను రూపం లేకుండా పోయింది వాళ్ళ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు మాకు అండదండగా ఉన్నారని చెప్పి మేము ఆయనకి రాధారంగ మిత్రమండలం రోజున మేము క్యాంపింగ్ చేయడం జరిగింది.
అన్ని నియోజకవర్గాల్లో కూటమిలో మేము గట్టిగా పాల్గొనడం జరిగింది. మా అధ్యక్షుల వారు పిలుపు మేరకు ఇవాళ రంగా గారి పేరు జిల్లాకు పెట్టమని మేము అడగటం చాలా సముచితమని మేము కోరుకుంటున్నాము. అలాంటి రంగా గారు ఇవాళ ఆడపడుచులు మచిలీపట్నం నుంచి అంటే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇవాళ ఆడపడుచులు దగ్గర వాళ్ళు కారుల్లో వ్యానుల్లో విపరీతంగా వచ్చి వాళ్ళ రంగా గారు అంటే ఎండలో నుంచి అంటే మాకు పులకరిస్తుంది వాళ్ళు. ఇంకా మేము ఎంతో చేయాలనిపిస్తుంది. అలాంటిది బుల్లెట్ ధర్మారావు గారిని మేము ఇవాళ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చి మన బాలశౌరి గారికి మేము అర్జీ ఇచ్చాము. అయ్యా మాకు ఇలాగా రంగా గారికి జిల్లాకి పేరు పెట్టండి మేము అడగడం జరిగింది. దానికి ఆయన సంతోషంగా సరే అంటే నేను మాట్లాడి చెప్తా అన్నారు. రంగా గారికి పేరు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు, ఒక కులం కాదండి రంగా గారి అభిమానులు. ఇవాళ శ్రీలంకలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల్లో ఉన్నారు రంగా గారి అభిమానులు. కాకపోతే అందరూ ఏమనుకుంటున్నారంటే రంగా గారి పేరు పెడితే కాపులకు పేరు కాదండి, అన్ని కులాలకే గౌరవించినట్టు అవుతారు రంగా గారి పేరు పెడితే. అలాంటి పేరు మీరు పెట్టాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ రోజున కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు జిల్లాకి పెట్టాలని బుల్లెట్ ధర్మారావు గారు అలాగే ఎడ్ల నాగమల్లేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు వచ్చి బాలశౌరి గారికి ఇవ్వటం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ తరలి వచ్చి కృష్ణా జిల్లా పత్తిపాడు నగరం అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని బాలశౌరి గారు ఈరోజు మా రంగారాధా మిత్రమండలికి అందరికీ ఒక బలమైన మాట ఇచ్చారు. కృష్ణా జిల్లాకి రంగారాధా మిత్రమండలి తరపున మేము అందరం కృషి చేసి మా రంగా గారి పేరు ఆ జిల్లాకి పెట్టుకోవాల్సిందిగా కోరుకొని ఆయనతో ఎల్లప్పుడూ ఉంటామని చెప్పనని కూటమి ప్రభుత్వం వర్తిల్లాలని చెప్పని కోరుకుంటూ ధర్మారావు గారికి జై అని చెప్పుకుంటూ జై జనసేన జై హింద్. ఆదరణకున్న దక్షిణుడి రంగా గారు అనేది ఒక జిల్లాకే కాదండి, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు అనేది ఒక చిరస్థాయిగా ఉండాలని మన రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు ఆలోచించి ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని విజయవాడ విజయ గారి పేరు పెట్టిన ఆయన పేరు అనేది రంగా పేరు కూడా మార్చి మచిలీపట్నానికి ఆయన పేరు పెట్టాలని బాలశౌరి గారికి ఉన్నత పత్రం ఇచ్చారు. దీన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి నారా చంద్రబాబు గారికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను. ఆధారంగా మిత్రమండలి సీనియర్ నాయకుడిని ఏనాడు నుంచో బుల్లెట్ ధర్మా గారితో నేను చాలా కార్యక్రమాల్లో ఉన్నాను. ఆ రోజు నుంచి వాటికి 40 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు చేస్తాను. ఏదో కార్యక్రమం అతి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఎన్ని జిల్లాలో ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కూడా బుల్లెట్ ధర్మా గారు అన్ని గ్రామాల్లో కానీ అన్ని ఊళ్ళో కానీ కమిటీలు వేసి అడిగాం. మటుకి పిలుపు మాత్రం రంగాగారి జిల్లా పెట్టాలి మీరంతా రండి అంటే మొత్తం తరలి వచ్చేసారు. తరలి వచ్చిందే కానీ వేల జనాభా దాదాపు 40-50 కార్లు వేసుకుని వచ్చేసారు జనాలు. ఇంకా పిలిస్తే ఇంకా వచ్చేవాడు బాగా. బాలశౌరి గారికి ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చామా 7,700 ఇంచెలు ఇచ్చామా, ఇంతవరకు అప్లికేషన్లు ఇచ్చామా, ఇంతవరకు దానికి అందుకనే రంగారావు మిత్రమండలిలో కూటమి సభ్యులుగా మీకు అండదండ ఉండి బాలశౌరి గారికి చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు బందరు వస్తే మన